హాయ్ అండి, అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మా ఇంటి దగ్గర అయితే ఈ మైక్ సౌండ్ అయితే మా ఇంటి ముందే పెట్టిరండి. మా పాప మాట్లాడేది కూడా నాకు వినిపిస్తలేదు ఇంట్లో. తనైతే మా మామయ్య అండి, చూపిస్తుంది మీకు మా తాతయ్య అని. పైకి వెళ్తుంది బోనాలను చూపించడానికి. బోనాలను రెడీ చేశారు, కొంచెం టైం పెట్టింది కదా, రెడీ అవ్వడానికి టైం కుదరలేదండి. మేమైతే రెడీ అవుతున్నాం, తనే రెడీ అయ్యేసి బయటకు వచ్చేసింది. ఇంకా వాళ్ళు వీడియో తీస్తారని చెప్పేసి మేము రెడీ అవుతున్నాం లోపల. చూడండి, ఇంట్లో కొంచెం లైట్ ఆఫ్ చేసినాం కదా, కొంచెం చీకటి కనిపిస్తుంది. ఇప్పుడు లైట్ వేస్తారు చూడండి. చూడండి, మా బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. రెండు రెడీ చేసి వాళ్ళ పిల్లలను రెడీ చేసరికి అంత టైం పట్టింది. ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ మా అంతా పూరీలు తీసుకుంటూ కూర్చున్నారు. మీకు తెలుసు కదా, తెలంగాణ స్పెషల్ అంటే మటన్ కర్రీ, పూరీలు, బగారా రైస్, చికెన్. ఈ తెలంగాణ బోనాలు అంటే అవే స్పెషల్ కదండి, అందుకోసం అని చెప్పేసి పూరి చేస్తున్నారు. మార్నింగ్ అయితే చేయలేదు, మేము కొంచెం టైం కుదరక బోనాల రోజు మార్నింగ్ వచ్చామండి, అందుకని చేయలేదు. మా అత్తయ్య చేశారు అప్పలు, కానీ పూరీలు అయితే చేయలేదు. వచ్చిన తర్వాత వేస్తామని చెప్పేసి వెయిట్ చేసినారు అనుకుంటా. చూడండి, మా పిల్లలు చూడండి, చిన్నామనేమో పిండితో ఆడుకుంటుంది, దీన్ని మా ఆడపడుచు పూరీలు కాల్స్తున్నారు. ఇది కింద అండి, మీకు బోనాలు చేసేటప్పుడు పైకి చూపించాం కదా, ఇది కింద మా అత్తయ్య వంట చేస్తున్నారు కింద. ఇది మార్నింగ్ టైంలో కర్రీ వండుతున్నారు. మా అమ్మాయి చూడండి, బయట నుంచి చిప్స్ కొనుక్కొచ్చుకొని తింటుంది. వాళ్ళ నానేమో ఇంట్లో తినడానికి ఏం లేవా, బయట నుంచి తెచ్చుకొని తింటున్నాం అని చెప్పేసి అడుగుతుంది పాపని. తిను మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి. తను మా బావగారు, మా ఆడబిడ్డ వాళ్ళ అన్నయ్యను. ఈయనేమో వాళ్ళ హస్బెండ్, ఆ అబ్బాయి వాళ్ళ డాడీ అండి. చూడండి, మా బోనాలు రెడీ అయినాయి. మేము ఇంక ఎత్తుకొని వెళ్ళాల్సిందే, కాకపోతే రెడీ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. రెడీ అయ్యి ఫోటోలు కూడా దిగలేదండి, అందరు ఫోటో దిగారు, నేను మాత్రమే దిగలేదు. ఓన్లీ బోనాలు ఎత్తుకున్నాము. బోనం ఎత్తుకున్నాం, కానీ నాకైతే మా మామయ్య మంచిగా ఎత్తిండు. మా హస్బెండ్ బోనంకి అంటే ఫేస్ బ్యాక్ సైడ్ పెట్టేసిండు అనమాట, అందుకని కొంచెం ముందుకు జరపమని చెప్తున్నాము. ఫేస్ ముందుకే ఉండాలి కదండి, మంచిగా కళ్ళు అవన్నీ దించిన తర్వాత బ్యాక్ పెడితే బాగుండదు కదా, అందుకని చెప్పేసి ఫ్రంట్ పెట్టమంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అయిపోయింది. మేమైతే బోనం తీసేటప్పుడు ఒక కొబ్బరికాయ, నిమ్మకాయ కట్ చేసి అక్కడ వేస్తారనమాట ఇంటి ముందు. అది కూడా అయిపోతుంది. ఈసారి అయితే పోతురాజులను ఎందుకో తీసుకురాలేదండి, ఎందుకంటే అంటే 3 months బ్యాకే బొడ్రాయి పండుగ చేసారు కదా, అప్పుడు తీసుకొచ్చినామని చెప్పేసి మరి ఈసారి తీసుకురాలేరు, ఎందుకో నాకు కూడా తెలియదు. ఎప్పుడైనా తొట్టెలో ఉంటే ఈవినింగ్ వరకు తీసుకొచ్చేవారు, ఈసారి లేదనుకుంటా, ఎవరు తీయట్లేదు అని చెప్పేసి తీసుకురాలేరేమో. అయిపోయిందండి, ముందుకు వెళ్తున్నాము ఇంకా మేము. చూడండి, ఇక్కడ మధ్యలో డప్పులు కొడతలేరని చెప్పేసి కమిటీ మెంబర్స్ అందరూ అడుగుతున్నారు. దేవుళ్ళు చిగాలు వచ్చేటోళ్ళందరూ అని చెప్పేసి డప్పులు కొట్టకుండా మేము ఏ నుంచి కదలమని చెప్పేసి అంటున్నారు. ఈసారి మా అత్తయ్య అయితే లేరు ఇందులో, తనకు కూడా దేవుడు వస్తాడు అనమాట, కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఇంటి దగ్గర ఉన్నారు, రాలేరు దేవుడి దగ్గరికి. మేమే వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పుడైనా ఆవిడే ఎత్తుకునేవాళ్ళు బోనము. అగోండి, దేవుడు వస్తే ఆగేది లేదు, డప్పులు కొట్టట్లేరు అని చెప్పేసి ఫుల్ కోపం మీద ఉన్నారు వాళ్ళ మీద. ఆగోండి, చూడండి. డప్పులు కట్టి కొట్టమని చెప్తున్నారు. అయిపోయిందండి, కొంచెం మధ్యలో వరకు వచ్చినాం. ఇది ఎక్కడ అంటే బొడ్రాయి పండుగ మీకు చూపించారు కదా 3 months బ్యాక్, అక్కడ వరకు వచ్చాము. అక్కడ ఒక రౌండ్ ఇట్లా తిరిగేసి, ఒక కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ కొడతారు కదండి, వాటర్ వచ్చేవాళ్ళు కొబ్బరికాయ కొట్టేవాళ్ళు బొడ్రాయి చుట్టూ తిరగాలి కాబట్టి, మొన్న బొడ్రాయి పండుగ చేసినాం కదా, ఇంకా చుట్టూ తిరిగేసి వెళ్ళాలి కాబట్టి ఇంతవరకు వచ్చేసినాము. కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఇంటికి ఇక్కడికి. ఇల్లు చూడండి, అందరూ కాలనీ వాళ్ళు సేమ్ శారీస్ తీసుకున్నారు. అందులో మా అత్తయ్య కొంచెం మిస్ అయ్యారు, ఇంటి దగ్గరే ఉన్నారు. ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసినామండి. డప్పులు కొట్టట్లేరు అని చెప్పేసి వాళ్ళకి కోపం వచ్చేసింది. ఖచ్చితంగా అక్కడ నిల్చోబెట్టి ఒక 10 నిమిషాలైనా వాళ్ళతో కొట్టించాలని కొట్టించారు డప్పులు. మరి బోనాల డప్పులు కొడుతున్నాయి కదండి, దేవుళ్ళు వచ్చే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు డప్పులే కొట్టకుండా తీసుకొని వచ్చారు. ఎందుకో ఈసారి కొంచెం అంత డల్గా చేసారు అనమాట. ఫైనల్ గుడి కాడికైతే వచ్చేసినాం.
లోపలికి అయితే వెళ్తున్నాం ఇంకేది. ఇది అయితే కొత్త కన్స్ట్రక్షన్ చేసిన గుడి అండి మాది. ఇది సెకండ్ టైం అనుకుంటా ఈ ఫెస్టివల్ గుడి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత. అండి వచ్చేసినాము. మీకు పోయిన 3 months బ్యాక్ ఇదే గుడిలో కళ్యాణం వీడియో పెట్టానండి. 3 months బ్యాక్ బొడ్రాయి పండుగ అయింది. అక్కడ కళ్యాణం వీడియో మీకు చూపించని ఉంటాను. చూడండి అమ్మవారిని ఎట్లా రెడీ చేసారు, మంచిగా రెడీ చేస్తారు. ఈ బోనాల ఫెస్టివల్కి అయితే అమ్మవారిని అయితే భలే రెడీ చేస్తారు. అక్కడ పంతులు అడ్డం ఉన్నారని చెప్పేసి ఇక్కడ పోచమ్మ గుడ్లు చూపిస్తున్నాను. చూడండి పోచమ్మ అమ్మవారికి ఎట్లా మంచి చీర కట్టించేసారు. ఇప్పుడు ఎల్లమ్మ గుడి దగ్గర చూడండి ఎంత బాగా రెడీ చేసారు. అమ్మవారికి నిమ్మకాయల దండలు భలే ఉంటారు కదా అమ్మవార్లు. ఇక మేమైతే గుడి లోపలికి వచ్చేసినాం. ఇంకా గుడి లోపలికి వచ్చిన తర్వాత 5 rounds కంప్లీట్ చేయాలి కదండి. 5 rounds తిరిగేసిన తర్వాత బోనం ఎక్కేయాలి కదా. ఇక మేమైతే గుడి చుట్టూ తిరగడానికి రెడీ అయినాం. నేనైతే ముందే వచ్చేసినాం. కొంచెం వెనక్కి అయితే లేట్ అయిపోతే బోనం ఎక్కేయడానికి ఫోటో తీయడానికి టైం ఉండదని చెప్పేసి ముందే వచ్చేసినాం. చూడండి నేను 4th ప్లేస్లో ఉన్నాను. చుట్టూ తిరిగేసి ఫోటో దిగేసి వెళ్తే మంచిగా ఉండదు, అందుకని కొంచెం ఫాస్ట్గా వచ్చేసినాం. లేకపోతే పబ్లిక్ అయిపోతారు కదా, చుట్టూ ఫొటోస్ దిగేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు లాస్ట్ అయితే అని చెప్పేసి వాళ్ళైతే అక్కడ బోనం ఎక్కిస్తున్నారు. నేను ఇక్కడ సైడ్ వెళ్ళమ్మ దగ్గర బోనం ఎక్కిస్తున్నాను అనమాట. నాది అయిపోయింది, నేను ఫస్ట్ ఎక్కిచ్చేసాను, లోపలికి వచ్చేసినాను అనమాట. వాళ్ళు అక్కడ ఎక్కిస్తున్నారు. గుడిలో దర్శనం అయితే వేసుకున్నాము అమ్మవారి దగ్గర. ఇదైతే ఇంటి దగ్గర ఫోటో, అత్తమ్మ గుడి దగ్గర రాలేదని చెప్పేసి ఇంటి దగ్గర. ఇది గుళ్ళో ఫోటో, ఇది వాళ్ళు దిగారండి, నేను లేను అందులో. ఇది ఈవినింగ్ టైం ఫోటో అండి. ఇక వీళ్ళైతే మార్నింగ్ వచ్చేటప్పుడే గుడి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగేసి వచ్చారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.